హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా రోజులైందండి వీడియోస్ చేయక, అంటే షార్ట్స్ పెడుతున్నాను, వీడియోస్ చేయడానికి కుదరలేదనమాట. ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో మేమందరం అక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాం, మా వారు నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. అక్కడ మరి చాలా క్రౌడ్, సౌండ్ అలా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడగలిగితే మాట్లాడతానండి, లేకపోతే అదంతా వీడియో షూట్ చేస్తాను, ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఓకేనా అండి? అక్కడ మా పిల్లలు ఎలా రెడీ అయ్యారు, ఏమేం సాంగ్స్లో ఉన్నారు, అసలు ఎలా జరుగుతోంది ప్రోగ్రామ్, అవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ముందుగా నా వీడియోస్ని, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. 2931 సబ్స్క్రైబర్స్తో ముందుకెళ్తోంది. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే త్వరలో 3K ఫ్యామిలీ అయిపోతామండి. ప్లీజ్ అండి, మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా చెప్తున్నానండి, ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. ఓకేనా? చలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చూస్తూ ఉండండి వీడియో మొత్తం. బాయ్. రాజుకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చాను. రాజు ఈ విధంగా ఆలోచించడం జరిగింది. నాకు ఒక అందమైన భవనం నిర్మించాలని కోరిక ఉంది. ఎవరక్కడ? రాజు తన మంత్రిని ఒక సైనికునికి ఆదేశం ఇచ్చి పిలిపిస్తాడు. ఆజ్ఞాపించండి ప్రభు. నువ్వు వెంటనే వెళ్ళి మంత్రిని పిలుచుకుని రా. అలాగే ప్రభు. చెప్పు సైన్యాధ్యక్ష. మిమ్మల్ని మహారాజు గారు దక్షిణ వారి ముందు హాజరు కమ్మన్నారు. అలాగే. అభినందనలు మహారాజా, ఆజ్ఞాపించండి. మంత్రివర్య, నేను ఒక అందమైన భవనం నిర్మింపజేయాలనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన మహారాజా. కానీ ఈ భవనం యొక్క నిర్మాణం కోసం మనకు ఒక పెద్ద వృక్షం యొక్క మొద్దు కావాలి. అదెంత పని ప్రభు? మన అడవిలో చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. చాలా చిన్నగా ఉంది. అవును, ఇది కల్పకు పనికిరాదు. వేరే వృక్షాలను చూసి వాటిని పరిశీలిద్దాము. ఈ వృక్షం చాలా బలంగా, అనుకూలంగా కనిపిస్తుంది కదా. అవును, దీంతో అద్భుతంగా భవనం గావించవచ్చు. దీని మొద్దును చూసి రాజుగారు చాలా సంతోషిస్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, దీన్ని తక్షణమే నరికివేద్దాము. అలాగే. సైనికులు వాళ్ళ ఆయుధాలతో వృక్షాన్ని నరకడానికి సిద్ధమవుతారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులు అక్కడికి చేరుకుంటారు. ఆగండి, ఆగండి, ఆగండి. ఈ వృక్షం ఎంతో పవిత్రమైనది, దీనికి హాని కలిగించకండి. ఈ వృక్షంలో ఒక దేవత నెలకొని ఉంది, కావున దీనిని కూల్చేయడం సరికానే కాదు. కానీ మహారాజు గారి భవన నిర్మాణం కోసం ఈ వృక్షం యొక్క మొద్దుని నరకక తప్పదు. మేము వారం రోజుల తర్వాత వచ్చి ఈ వృక్షం యొక్క మొద్దుని తీసుకెళ్తాం. అదే రోజు రాత్రి రాజుగారు నిద్రిస్తున్న వేళ ఆ వృక్షములో ఉన్న దేవతామూర్తి తన కలలో కనిపిస్తుంది. మహారాజా, నేను కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ గిరిజనులకు కావాల్సిన గాలి, ఆహారం, నీడ కల్పిస్తున్నాను. ఆనందంగా ఉన్నాను. నన్ను నరికివేయడం భావ్యం కాదు. కానీ నా భవనం యొక్క నిర్మాణం కోసం నీ అవసరం ఎంతో ఉంది, కావున నేను నిన్ను విడిచిపెట్టను. సరే రాజా, అయితే మీరు నన్ను 3 భాగాలుగా నరకండి, మొత్తంగా ఒకేసారి కాకుండా. ఎందుకలా కోరుకుంటున్నావు వృక్ష దేవత? ముందుగా నా ఆకులను పీకేయండి, తర్వాత నా కొమ్మలను తీసేయండి, చివరిగా నా మొద్దును నరికి తీసుకోండి. ఎందుకంటే నా చుట్టూ ఎన్నో చిన్న చిన్న చెట్లు బ్రతుకుతూ ఉన్నాయి. మీరు నన్ను ఒకేసారి నరికితే వాటికి చాలా హాని కలుగుతుంది. నన్ను కొద్ది కొద్దిగా నరికితే వాటికి కలిగే హాని తక్కువగా ఉంటుంది. రాజు కలలో నిండి ఇప్పుడు నా భవనం యొక్క నిర్మాణం వృక్షం యొక్క మొద్దుతో కాదు, రాతితో నిర్మితం అవుతుంది. మీరు నా రాజ్య ప్రజలకు చెట్లు ఒక మహత్వాన్ని చాటి చెప్పండి, వాటిని పరిరక్షించమని, కాపాడమని కోరండి.